దేవునికి భయపడేవారు అపవాదికి భయపడాల్సిన అవసరం లేదు. చాలాసార్లు అపవాదికి భయపడి ప్రార్థన చేస్తూ ఉంటాం. అపవాదికి బైబిల్ అంత సీన్ ఇవ్వలేదు. నిజానికి అపవాదికి అంత శక్తి ఉంటే దేవుణ్ణి వదిలేసి అపవాదిని మనం వెంబడించవచ్చు. సాతాను గడికి అంత సీన్ లేదు. ప్రత్యేకంగా దేవుని ప్రజల మీద అపవాదికి అధికారం ఇవ్వబడలేదు. పేరులోనే ఉంది కదా అపవాది. మనం దేవుని విషయంలో ఏదైతే మంచి చేద్దామో ఇది రైట్ అనుకుంటామో దాన్ని రాంగ్ అంటాడు. మనం రాంగ్ అంటే రైట్ అంటాడు. వ్యతిరేకంగా వాదిస్తాడు. ఆ వాదన ఎక్కడ జరుగుతుంది? మన మనసులోనే జరుగుతుంది. ఈ అపవాదిని జయించాలంటే మనకు కావాల్సింది ఏంటి? మెలకువ, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉన్నవాడిని వాడు ఏం చేయలేడు. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును అని బైబిల్ చెప్తుంది. మరి దానికి కావాల్సింది ఏంటి? నీతిమంతుడు సింహం వలె జీవిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. బైబిల్లో 2 సింహాలు కనబడతా ఉంటాయి. ఒకటి నీతిమంతుడు సింహం వలె జీవిస్తాడని ఉంది. ఇక్కడ అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు అని కనబడుతుంది. చూడండి, నీతిమంతుడు సింహం వంటి ధైర్యం కలిగి ఉంటాడు. అపవాది సింహము వలె గర్జిస్తున్నాడు. సింహము వలె గర్జించుచున్నాడు. ఆడు సింహము కాదు, సింహము వలె. కొన్నిసార్లు మన మనసులో వేస్ట్ వాటికి కూడా ఎక్కువ స్పేస్ ఇచ్చేస్తా ఉంటాం. అంటే పనికిరానివి కూడా పెద్దగా కనపడతా ఉంటాం. మనకి ఏదైనా అప్పు ఉందనుకోండి, ఒక 10 లక్షల అప్పు ఉందనుకోండి, అది చాలా పెద్దగా కనపడుతుంది. ఎందుకంటే మన సామర్థ్యాన్ని బట్టి అది చాలా పెద్దగా కనపడుతుంది. అదే దేవుని వైపు చూస్తే ఆ అప్పు చాలా చిన్నది అయిపోతుంది. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యం ఎలాంటిదంటే 10 లక్షలు కాదు, అది ₹1,00,00,000 అయినా సరే తీర్చుకోగలిగిన సామర్థ్యం దేవుడు మన మనసులోకి ఇచ్చాడు. నువ్వు కష్టపడితే, నీకు దేవుడిచ్చిన కాళ్ళు చేతులతో మనసు పెట్టి నువ్వు ప్రయత్నిస్తే నీకు అసాధ్యమైనది ఏది లేదు. దానికి కావాల్సింది విశ్వాసం. వాడు సింహం వల్లే గర్జించున్నాడు. అది సింహం కాదు, సింహము వలె. మనకు వచ్చే సమస్యలన్నీ కూడా అలానే. అపవాది అంటే మన మనసులో నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నీ జీవితం ఇంతే అని మన మనసులో దేనికైతే స్థానం ఇస్తామో అది మనల్ని మృంగివేస్తుంది. అందుకని మన మనసులో ఏదైతే వాదిస్తూ ఉంటుందో, అపవాదం ఎప్పుడైతే జరుగుతుందో వాటిని జయించాలంటే మెలకువ కలిగి ఉండాలి. దేనిలో? ప్రార్థనలో మెలకువ, వాక్యమందు మెలకువ ఉండాలి. నువ్వేమై ఉన్నావో నువ్వు తెలుసుకుని ఉండాలి. నీ దేవుడు ఏమై ఉన్నానో తెలుసుకుని ఉంటే, మెలకువగా ఉంటే వాడిని ఏం చేయలేడు. ఎలాంటి మెలకు అంటే, ఒక చిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళి బాబు నీకు చాక్లెట్ ఇస్తాను చేసేయమంటే చిన్న పిల్లోడు వెళ్ళిపోతాడు. కిడ్నాప్ చేయడానికి వచ్చిన శత్రువుతో వెళ్ళిపోతాడు. అదే ఎదిగిన తర్వాత ఎవడైనా వచ్చి చాక్లెట్ ఇచ్చి బాబు దా అంటే వెళ్తాడా?